అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాల్పల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు ఖండించారు. ఈ రోజు ఆదివారం భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంటులో అంబేద్కర్ 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 అనే పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు. వెంటనే వారి అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. భారత రాజ్యాంగం అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విలువలను మంటగలుపుతున్నారని పార్లమెంటు సభ్యులు అడగడంతో పార్లమెంటు సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అంబేద్కర్ 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 అంటారు, అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి తలుచుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఇది ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మంటలు కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ని అవమానించిండ్రో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపినా దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సిగ్గుసేటైనటువంటి విషయం. ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు బడుగులు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా లోకల్ బాడీలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఆర్టికల్ 3 ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా విభజన చేయాలని రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడం జరిగింది. ఒక దళిత బిడ్డ ఈరోజు బువ్వ లేకున్నా తల్లి చనిపోయినా ఈ దేశం కొరకు సమాజం బాగుండాలి, రాబోయే తరం బాగుండాలని మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే కాకుండా ఈరోజు ఆయన యొక్క అంబేద్కర్ పై చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అనుచిత వ్యాఖ్యలు పట్ల ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఈరోజు అధికార అహంకారంతో అధికారము ఉన్నదని బలుపుతో ఈరోజు కన్ను మిన్నెరగకుండా ఈ దేశ ప్రజలకు మరి అంబేద్కర్ మీదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది భారతదేశ ప్రజానీకమంతా కూడా మరి గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రజల చేతిలో అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది.